నా పేరు గాదె రమణారెడ్డి. ఒకే ప్రపంచ ప్రజా గ్రూపు, వన్ వరల్డ్ పీపుల్ గ్రూప్. ఈ గ్రూప్ అనేది ప్రపంచం మొత్తాన్ని ఒక్కటిగా చూస్తూ ప్రపంచ పౌరులందరూ సమానం, అందరికీ సమానమైన హక్కులు, సమానమైన బాధ్యతలు ఉండాలని కోరుకునే సంస్థ. అయితే మన భారతదేశానికి వచ్చినప్పుడు సరైన ప్రభుత్వాలను ఎన్నుకోలేకపోవడం వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. అందులో నిరుద్యోగులు వాళ్ళకు సరైన ఉద్యోగం లేక ఇంకా చాలా ఎక్కువ కష్టాల్లో ఉన్నారు. నిరుద్యోగులను మనం ఆదుకోవాలంటే వాళ్ళకు మొదలు ఇవ్వవలసింది స్కిల్. వాళ్ళకు బడులల్లో, కాలేజీలలో వచ్చిన స్కిల్కి ఇప్పుడు సరిపోవటం లేదు. నిజానికి లక్షలాది మందికి పూర్తి స్కిల్ లేకుండా బయటకు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళకు సరైన స్కిల్కు మరొక్కసారి ట్రైనింగ్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఏదో ఆ స్కిల్ సెంటర్ పెడతా అని అది ముందరికి పోలేదు. అది నిరుద్యోగులకు పెద్ద నష్టం జరిగింది. తర్వాత ఉద్యోగం అంటే నిరుద్యోగులకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఒక్క గవర్నమెంట్ ఉద్యమే కాదు, ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాలి, తర్వాత స్వయం ఉపాధి కల్పించాలి. సో ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించే బదులుకు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తా 100 కోట్లు అని చెప్పడమే కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈని ప్రోత్సహించింది లేదు. ప్రోత్సహిస్తే ఇలాంటి నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయి, కానీ ఎంఎస్ఎంఈలు మూతపడడం అనేది చూడవచ్చు. ఇక మూడోది స్వయం ఉపాధి. స్వయం ఉపాధి కింద రాజీవ్ యువశక్తి అని ప్రకటించాడు. 50,000, 1,50,000, 2 లక్షలు ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగుల నుంచి కొన్ని లక్షలాది అప్లికేషన్ తీసుకొని వాటిని ఏ మూలపడేసిండో కానీ కనీసం ఆ పని చేయలేకపోయిండో. అయితే ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఈ రాజకీయ వ్యవస్థ, ఈ మంత్రులు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది కొనసాగడం అవసరమా అని మనము రాహుల్ గాంధీని నిలదీయవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏం చెప్పొచ్చింది? ఎన్నో ప్రామిసులు చేసి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నింటినీ బయటికి తీసి మేము ధనం సృష్టించి మీ అందరికీ ప్రజలను కాపాడుతున్నామనే ప్రభుత్వం రోజుకు 100 అబద్ధాలు ఆడుతూ మంత్రులు, ప్రతి రాజకీయ నాయకుడు ప్రభుత్వం పనుల మీద అబద్ధాలు ఆడుతూ ప్రజలను నిజానికి మోసపరుస్తున్నారు. అసలు మాటలతోనే వీళ్ళు రాజకీయ అధికారం పొందిండు. కేసీఆర్ అయితే ఏ మాటలు చెప్పాడో రేవంత్ రెడ్డి గారు అదే బాటలో నడవడం వల్ల ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగులు అంటే వాళ్ళంతా యువత, ఎంతో శక్తి కలిగి ప్రపంచానికి, దేశానికి, వాళ్ళ కుటుంబానికి సేవ చేయవలసినంత శక్తి ఉన్న వాళ్ళను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే మన సమాజం యొక్క దురదృష్టం. దీనికి అంతటి పరిష్కారం రాజకీయ వ్యవస్థలోనే ఉంది. మనము మంచి లీడర్లను ఎన్నుకోవాలి. మంచి లీడర్లను ఎన్నుకోవాలంటే ఒక ప్రశ్న వస్తుంది సాధారణంగా, ఏంటి అని అంటే మంచి వాళ్ళు ఎవరని. ఎవరో ఎందుకు మంచివాళ్ళు? నేను నిరుద్యోగినే మంచివాడిని. ఒక నిరుద్యోగి ఆస్మా ఎమ్మెల్యేకి పోటీ చేసింది. ఎమ్మెల్యేకి పోటీ చేసడం సరే, మరి గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఎందుకు పోటీ చేయవు? తర్వాత వార్డు మెంబర్కి ఎందుకు పోటీ చేయవు? వార్డు మెంబర్ అంటే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో కొన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల యొక్క పదవులు ఉడగొడితే గానీ వాళ్ళు నిరుద్యోగుల వైపుకు చూడరు. దీని కొరకు మనం 5 ఏళ్ళు ఆగవలసిన అవసరం లేదు. ప్రతి ఎలక్షన్ లో పోటీ చేయాలి. వాళ్ళు అధికారంలో కొనసాగితే మీరు దిగిపోమని చెప్పాలి. మనకు రేవంత్ రెడ్డి గారే, తర్వాత ఇక్కడి ప్రభుత్వమే ఫైనల్ కాదు. దీనికి రాహుల్ గాంధీ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర సమస్య పోతే కానీ ఆ రాజకీయ వ్యవస్థ మెరుగుపడదు. దాంట్లో భాగంగా ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగులు బాగుపడతారని ఆశిస్తూ ఇలాంటి పోరాటాలను చాలా చైతన్యంతో చేయాలి. మేధావుల యొక్క అండదండలు తీసుకొని చెయ్యాలి. తర్వాత మనలో కూడా కుహనా మేధావులు ఉన్నారు. వాళ్ళు టీవీలలో మాట్లాడడం కాదు, నిరుద్యోగులతో కలిసిపోయి ప్రజా సమస్యల్లో మమేకమై ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తేనే ఈ సమాజం యొక్క ఒక మంచి దిశ వైపు అడుగు పెడతాదని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వీటీవీకి. నా పేరు రమణారెడ్డి, ఒకే ప్రపంచ ప్రజా గ్రూపు, బోడుపల్లి నుండి వచ్చాను. విన్నారు కదా నిరుద్యోగుల మాటలోనే వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారు, వాళ్ళు ఈ ఉద్యోగాలు లేక వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రవీణ్తో మీ ఉమా, విశ్వం టీవీ.